నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి. వెంకటగిరి పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తీర ప్రాంత గ్రామాల్లో అన్ని చర్యలు చేపట్టాం. తుఫాన్ నేపథ్యంలో వాకాడులోని రెవెన్యూ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్. తుఫాన్ ప్రభావంతో వర్షాలు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఉన్న సముద్రంలో ఎగసిపడుతున్న రాకాసి అలలు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం వద్ద వరద ప్రవాహం. వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటగిరి పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటగిరి పట్టణంలోని 8, 14, 24, 25 వార్డులలో వైకాపా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమం జరిగింది. జోరు వానలో కూడా నాయకులు ఇంటింటికి వెళ్లి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ప్రజా ఉద్యమానికి ప్రజలు మద్దతు కూడగట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రజల సంక్షేమం వారి ముంగిటే చేరిందని తెలిపారు. చంద్రబాబు పాలన రివర్స్ గేమ్ పాలన అని, కూటమి ప్రభుత్వం పేద ప్రజల కళను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని ఆయన వివరించారు. రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ గా పేద ప్రజలకి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్యశ్రీ పెట్టారు. గుర్తుందా? 108 కొట్టండి, ఏంటది అంటే వస్తుందని. దాన్ని ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు, మా నాయన ఒక అడుగు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేస్తానని. అసలు ప్రతి జిల్లాలో మనకు 13 జిల్లాలు ఉంటే దాన్ని 26 జిల్లాలు చేస్తాడు. ఈసారి కొంచెం గట్టిగా ఓటేయించండి. అన్ని బానే ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు చేంజ్ కోరుకుంటారేమో. ఒకసారి నేదురుమల్లికి, ఒకసారి తెలుగుదేశంకి అన్నట్టు. అంతేనా? వాళ్ళ ఇన్ఛార్జిగా ఉన్న పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ చేయించిన ఘనత వాళ్ళ నేదురుమల్లికే దక్కుతుంది. పనిచేసే తత్వం మాది. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అడిగింది కాదనకుండా వెంటనే శాంక్షన్ చేస్తారు. వస్తాయి 27లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. బాలయ్య చెప్పినట్టు ఆయన వార్డు మెంబర్ గా రేపు పోటీ చేసేది, గెలవబోయేది నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. కానీ వెంకటగిరి ప్రజలకి ఏదో ఒక న్యూస్ వస్తుంది, బెంబేలు ఎత్తిపోతారు. సార్ మిమ్మల్ని ఎంపీగా పంపిస్తున్నారంట, ఇంకెవరినో తీసుకొస్తున్నారంట, నాకు ప్రమోషన్ ఇచ్చేస్తుంటారు. నేను మిమ్మల్ని వదిలి ఢిల్లీకి పోను. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలిపాను, వెంకటగిరిలోనే ఉంటా, ఇక్కడే పోటీ చేస్తా. రేపు మీ ప్రజాప్రతినిధిగా ఇక్కడ మంచి పనులు చేస్తా. ఆశావాహులు పక్కన ఇంకెక్కడన్నా ఉంటే చూసుకోవచ్చు, లేదా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి విన్నవించుకోవచ్చు. అందుకని కానీ ఇట్లాంటి న్యూస్లు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఇది ఒక ఏబిఎన్ మనకు వ్యతిరేకంగా రాసే ఛానల్, పేపరు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ మనకు వ్యతిరేకంగా రాదు. అంటే కొంచెం
గొడవ సృష్టించాలా అన్నప్పుడు ఇలాంటి పేపర్లు కానీ టీవీలు కానీ TV5 వీళ్ళేమన్నా పెట్టారా? ఆహా, పెట్టింది ఎవరో ఒక అనామకులు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కోడూరు కల్పలత, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, వైస్ చైర్మన్ బాలయ్య, మున్సిపల్ వింగ్ కార్యదర్శి హరికృష్ణ, నాయకులు సతీష్ కుమార్, పులి ప్రసాద్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. తుఫాను నేపథ్యంలో రానున్న 2 రోజుల పాటు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ బయటకు రావద్దని తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ సూచించారు. వాకాడ్లోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉన్న చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. వాకాడు మండలంలో 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ వివరించారు. 27, 28, 29 ఈ నెలకు సంబంధించిన తేదీలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున గౌరవ జిల్లా కలెక్టర్ సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ నిన్న మండలంలో కొన్ని చోట్ల విషజ్వరాలు ప్రబలుతున్నాయని కొంతమంది విలేకరులు చెప్పిన దాని ప్రకారం అవసరమైన జాగ్రత్తలు తీసుకోమన్నారు. అందులో భాగంగా ఈరోజు తూర్పుపాలెం డిస్టికానికి సంబంధించి ఎస్టీలందరినీ దగ్గర ఉన్న ప్రైమరీ స్కూల్ని పిలిపించి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ప్రభుత్వం వారు ఈ కోస్టల్ ఏరియాకి సంబంధించి అన్ని చోట్ల అన్ని రకమైన చేపలు పట్టడాన్ని కానీ, బోటింగ్ కానీ, ఇంకా వేరే రకాల కార్యకలాపాలు బీచ్ దగ్గర రెస్ట్రిక్ట్ చేసి ఉన్నారు. కావున మెరైన్ పోలీసుతో మాట్లాడి ఈ బీచ్కి వెళ్ళేదాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మెరైన్ వాళ్ళకి షిఫ్ట్ల వారీగా డ్యూటీ నిర్వహించడం చెప్పడం జరిగింది. ఈరోజు తూర్పుపాలెం బీచ్ కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో వరద ప్రభావిత కానీ, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ సంబంధించి 6 లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇబ్బంది జరిగితే అవసరమైన రిలీఫ్ సెంటర్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరుగుతుందని మనం నోటీస్లో వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళని రిలీఫ్ సెంటర్కి తరలించడం జరిగింది. మొంతా తుఫాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచే చలిగాలులు మొదలయ్యాయి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద సముద్రపు అలలు 3 నుంచి 4 అడుగుల వరకు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర తీరాన ఎవరూ ఉండకుండా ఉండేలా పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత వాసులను రెవెన్యూ సిబ్బంది తరలించారు. చిలుకూరు మండలంలోని తిప్పగుంటపాలెం వద్ద ఉన్న ఉప్పుటేరువాగు ఉధృతి కొనసాగుతోంది. వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరద ప్రవాహం తిప్పగుంటపాలెం సమీపంలోని రహదారిపైకి రావడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.
ఆర్టీసీ నిబద్ధతగా పనిచేస్తుందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్టీసీ డిపోలో బస్ స్టేషన్ మరియు గ్యాలరీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఆయన చేతుల మీదుగా యూనిఫామ్, రెయిన్ కోట్లను అందజేశారు. అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మనకి మంచి రోజు. వాస్తవం చెప్పాలంటే నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిఎం గారు కానీ మన ఆర్టీసీ ఆ రోజు ఉన్నటువంటి అధికారులు నా దృష్టికి సీసీ రోడ్డు గురించి చెప్పడం జరిగింది. అయితే మన ఎండి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ద్వారకా తిరుమలరావు గారి దృష్టికి కూడా తీసుకురావడం, ఇవాళ మొదటిసారిగా అది శాంక్షన్ అయినట్టు లెటర్ కూడా వచ్చిందని చెప్పి చాలా సంతోషం. మనమందరం కూడా మన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇంకా కూడా ఇక్కడ ల్యాబొరేటరీస్ విషయంలో కూడా నేను చూశాను, మన వాళ్ళు కూడా ఈరోజు ఎన్ఎంఏ వాళ్ళు కూడా ఇచ్చారు. అయితే దాన్ని పూర్తిగా కూడా డెమాలిష్ చేసి చేయమని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ అధికారులు దాన్ని తాత్కాలికంగా రిపేర్ చేసినట్టుగా చెప్పారు ఇక్కడ. అయితే డిపోలో కూడా మన వర్కర్స్ షెడ్ దగ్గర ఉండేటువంటి బాగలేవని చెప్పారు. ఆటో, మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేసే విధానాన్ని ప్రైవేటు వారికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సిఐటియు నాయకులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో రెవెన్యూ కార్యాలయం వద్ద ఆటో కార్మిక సంఘం, సిఐటియు నాయకులు, కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండల ఆటో కార్మిక సంఘం స్టేట్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఆందోళన ఏటీఎస్ సెంటర్ రద్దు చేయాలని, ఆటోమేటిక్ టెస్ట్ సర్వీస్ సెంటర్ అని చెప్పి గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది. ఇంతకుముందు ప్రైవేటు వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఆర్టీఓ ఆఫీసుల్లో ఇచ్చేవాళ్ళు. అప్పుడు అధికారులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెక్ చేసి వెహికల్ ఫిట్గా ఉన్న సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ కూడా ముత్తుకూరు మండలం, ముత్తుకూరు దగ్గరగా కప్పలదొరుగు సెంటర్లో ఏటీఎస్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో అట్లా సీతారాంపురం కావచ్చు, రాపూర్ కావచ్చు, కందుకూరు కావచ్చు, ఈ దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి రావాలి. ఏటీఎస్ సెంటర్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి, ఆ టయానికి రావాలి. టైం దాటిపోతే మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ అవుద్ది, మళ్ళీ చలానా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఏటీఎస్ సెంటర్లో స్కానర్లో ఒకసారి వాహనం రిజెక్ట్ అయితే మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఏటి ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అలసుగా చేసుకొని దళారులు ఏర్పడ్డారు. ఈ దళారులు ఈ వాహన యజమానుల్ని రకరకాల పేర్లు దోపిడీ చేసి వేలాది రూపాయలు తింటా ఉన్నారు. అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రైవేటు ఏటీఎస్ సెంటర్ రద్దు చేసి పాత పద్ధతిలో గతంలో నిర్వహిస్తున్నట్టుగానే ఆర్టీఓ కార్యాలయాల వద్దే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఏటీఎస్ సెంటర్లో మనుబోలులో వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దువ్వూరు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరమ్మ, వారి కుమారులు మోహన్ కృష్ణారెడ్డి, వంశీ కృష్ణారెడ్డి వ్యవహరించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरा
वन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपरिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా గూడూరు సొసైటీ నారాయణమ్మ తల్లి యూత్ సభ్యులు కలిసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మనుగోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి యొక్క దేవస్థానం వద్ద కార్తీక మాసం మొదటి సోమవారాన్ని సందర్భంగా మన గూడూరులో చాలా ప్రాముఖ్యమైనటువంటి శ్రీ 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 నారాయణమ్మ పేరంటాల దేవస్థానం వారు కార్తీక మాసాన్ని విశేషంగా పురస్కరించుకుని నారాయణమ్మ తల్లి యూత్ అందరూ కూడా ఈరోజు అత్యంత వైభవపేతంగా విశేష పుష్పాలంకరణ మధ్య వివిధ రకాల అభిషేకాల మధ్య విశేష దర్శనంలో భక్తులందరికీ దర్శనం భాగ్యం కలిగించేటువంటి అవకాశాన్ని మన నారాయణమ్మ యూత్ వారందరూ కూడా పొందారు. వాళ్ళకి ఎల్లవేళలా కూడా శ్రీ విశ్వనాథ స్వామి యొక్క కృప వాళ్ళ కుటుంబమై ఉండాలని, వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో చేసే శక్తిని వాళ్ళు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ విశ్వనాథ స్వామి వారి సన్నిధిలో వేడుకుంటూ నమః పార్వతీ. మనుగోలులో వెలిసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి సోమవారం రాత్రి విశేష పూజలు జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆలూరు కృష్ణయ్య ఆచారి వాణి దంపతులు వ్యవహరించారు.
శతమానం భవతి శతమిదం శతమైశ్వర్యం దీర్ఘ గూడూరు మండలంలోని కొండాగుంట గ్రామంలో వెలసిన శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నిరక్షర పరభ్రష్టం మాత్రం పరమేశ్వర హోమే విసుకరిందు సూత్రాన్ని పరభావాఖ్య శాంతి శాంతి శాంతి. సింకులు అయిపోతాయి సింకులు. ఓం నమః శివాయ. పంచామృతం ఇంత మాత్రం అర్జెంట్ కూడా చూడండి. ఆ విధంగా స్వామి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి. వెంకటగిరి పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తీర ప్రాంత గ్రామాల్లో అన్ని చర్యలు చేపట్టాం. తుఫాన్ నేపథ్యంలో వాకాడులోని రెవెన్యూ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్. తుఫాన్ ప్రభావంతో వర్షాలు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఉన్న సముద్రంలో ఎగసిపడుతున్న రాకాసి అలలు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం వద్ద వరద ప్రవాహం. వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.